ఫుట్బాల్ వరల్డ్ లో చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న స్పోర్ట్. యానిమే ఈ మధ్య దీనికి కూడా చాలా పెద్ద ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. ఈ రెండాటిని కామన్ గా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఈ మధ్య మా అందరి నోట ఒకటే మాట, బ్లూ లాక్ సీజన్ 2 ఇది రివ్యూ అయితే కాదు, నా బాధ. అసలు సీజన్ 1 యానిమేషన్ ఏ రేంజ్ లో ఉంది, సీజన్ 2 యానిమేషన్ ఎలా ఉంది? యానిమే చూసేదే మంగాలో ఉన్న సీన్స్ కి ఒక లైఫ్ ఇస్తారని. స్పోర్ట్స్ యానిమే అయితే ఆ మూమెంట్స్ ఇంకా కీ రోల్ ప్లే చేస్తాయి. సీజన్ 2 బ్లూ లాక్ చూసాక మంగాలోనే ఇంకా ఎక్కువ లైఫ్ ఉందనుకోండి. సింపుల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. క్యారెక్టర్ మూమెంట్ ఉన్నప్పుడు అది యానిమేట్ చేయకుండా చాలా ప్లేసెస్ లో ఇలా మోషన్ లైన్స్ పెట్టేశారు. అండ్ గోల్స్ విషయంలో అయితే యానిమేట్ చేయాల్సి వస్తుందని కొన్ని ఫ్రేమ్స్ స్కిప్ చేసేశారు. సీజన్ 2 లో ఇప్పటి వరకు నాగీగుల్ తప్ప ఒక మంచి యానిమేటెడ్ సీన్ అయితే లేదు. దానికి రీజన్ ఏంటని చూసా. నాకు తెలిసింది ఏంటంటే బ్లూ లాక్ ప్రొడ్యూస్ చేసే స్టూడియో యానిమేటర్స్ కి బడ్జెట్ తగ్గించింది. 2023లో వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ మంగా ఉన్న బ్లూ లాక్ కి బడ్జెట్ లేకపోవడం ఏంటి అంటారా? ఇలా ఎందుకు చేసిందంటే సింప్లీ టు గెట్ మోర్ మార్జిన్స్. యాజ్ ఎ బిజినెస్ గా స్టూడియో చేసింది కరెక్టో కాదో పక్కన పెడితే, వాళ్ళు చేసింది మాత్రం ఫ్యాన్స్ అండ్ క్రేజ్ ని అడ్వాంటేజ్ తీసుకోవటం.